రీచ్ అవుతుంది. అందుకే ప్రభు అన్నాడు, మళ్ళీ అంటున్నాడు చూడండి 8వ వచనంలో, అన్యాయస్తుడైన గృహ నిర్వాహకుడు యుక్తిగా నడుచుకున్నని వాని యజమానుడు వాడిని మెచ్చుకున్ను. వెలుగు సంబంధుల కంటే ఈ లోక సంబంధులే ఈ తరమును బట్టి చూడగా యుక్తిపరులై ఉన్నారు. మరో ఎగ్జాంపుల్ వినండి. మొన్న ఒక గ్రూప్స్ రిజల్ట్ వచ్చాయి, మీరు ఎంతమంది చూసారో. వాడు చిన్న ఉద్యోగం చేస్తాడంట, వాళ్ళ బాస్ తిట్టాడట. బాస్ ముందే మానేసి రిజైన్ లెటర్ ఇచ్చి, నువ్వు నాకు బాస్ ఉన్నందుకు నన్ను తిడుతున్నా కనుక నీకు బాస్ అయ్యి వస్తానని చెప్పి వెళ్ళాడు. అన్నట్టుగానే ఐపీఎస్ అయ్యి వచ్చాడట. చూసారా లేదో మీరు? అంత కమిట్మెంట్ ఏంటి ఆ కుర్రగాడికి? కమిట్మెంట్, కసి. వాడు లోక సంబంధమైన ఒక విషయం కొరకు ఆ కుర్రవాడు లేదా యవనస్తుడు లోక సంబంధమైన ఒక టార్గెట్ పెట్టుకున్నాడు. కొట్టాడు, వచ్చి అనుకున్నది సాధించాడు. రిక్షా దొక్కుతున్నాడు, మా నాన్నని ఎట్లా అయినా సరే గ్రూప్స్ కొడుతున్నారు. ఆ ఎవరో ముస్లిమ్స్ అమ్మాయి ఐపీఎస్ అయింది, ఆ ఐఏఎస్ అయింది. అయిన అమ్మాయి ఇంటర్వ్యూ ఏమిచ్చింది, మా తాత లేదా మా ముత్తాతలు ఇలా చెప్తుంది. ఏమని చెప్పినా, మా మాంకులకు ఉన్న మా తాతలు మాకు విలువలు నేర్పించారు, అందుకే ఆ విలువలు ఇంకా పెంచడానికి జాబ్ కొట్టానన్నది. అంతే. వాళ్ళు పెట్టుకున్న టార్గెట్స్ మిస్ అవ్వట్లేదు, వారు గోల్ అనుకుంటున్నారు. దాని కొరకు నిద్రపోకుండా చదువుతున్నారు, నిద్రపోకుండా కష్టపడుతున్నారు, నిద్రపోకుండా అనుకున్న గోల్ కొరకు ఆ దివారాత్రులు ఆతృతతో ఎదురు చూస్తున్నారు. మరి మనము దేవుడిని నమ్ముకున్నాం, టెక్స్ట్ బుక్ తలకడెట్టి పెట్టుకుంటాం, పడుకో, బుక్ మీదే హెత్తరు, పడుకో. అలాగే దేవుడిని నమ్ముకున్నాం, ఏం కష్టపడడం ట్రై చేయం, అంతా దేవుడి దయండి. నువ్వు రన్నింగ్ ప్రాక్టీస్ చేయకుండా దేవుని దయ్యట పట్టేసుకుని పరిగెట్టు, బెస్ట్ టైమింగ్ ఇవ్వు, బెస్ట్ స్టడీ ఇవ్వు. నువ్వు ఒక్క దేవుడిని నమ్ముకున్నామన్న మాటే తప్ప నీ ఆతృత ఏముంది? ఈ లోకం కొరకు ఎంత ప్రణాళిక వేస్తున్నాడంటే, నాది ఎప్పటికీ వాడబారని జీవితం, నా ప్రిపరేషన్ ఏముందని ఎప్పుడన్నా చెక్ చేసుకున్నావా అని ప్రభు అడుగుతూ, రే మీకన్నా వాళ్ళే బాగున్నారా అన్నాడు. 4 రోజులు బతికే వాళ్ళెంత ఆలోచిస్తున్నారు. అనంతమైన జీవితం కొరకు ఏమి లెక్కలయ్యి నన్ను నమ్ముకున్నానన్న పేరు తప్ప ఏ ప్రణాళికలు లేవు. మరొక ఉదాహరణ చూడండి. ఈ మధ్య పాలిటిక్స్లో పాదయాత్రలు ఎక్కువైపోయాయి, చూసారా? బస్సు యాత్రలు, పాదయాత్రలు, ఆ యాత్రలు, ఈ యాత్రలు, అన్ని యాత్రలే. మనకి శివయాత్ర పంపించే వరకు అన్ని యాత్రలు వీళ్ళకి. ఒకప్పుడు యాత్రలు ఉండేవి కదండి. ఆ పెద్ద ఆయన దగ్గర నుంచి యాత్రలు వచ్చాయి, మంచిగా స్టార్ట్ అయింది, ఇప్పుడు చెడ్డగా వెళ్ళిపోయింది, సరే వదిలేయండి. ఈ యాత్రలు తిరుగుతున్నప్పుడు మీరు చూడండి, ఈ మధ్య అందరూ ఒక్కడ కదండి, అందరూ పొలిటీషియన్తో ఒకటి నేర్చుకున్నారు, చూసారా? హగ్గిచ్చేస్తున్నారు చెప్పండి, ముద్దిచ్చేస్తున్నారు చెప్పండి, బజ్జీలు తినేస్తున్నారు చెప్పండి, బాగున్నాయి అంటున్నారు, ఎవరైనా అడగండి, తీగా ఉందంటున్నారు, రకరకాలు అంటున్నారు, ఇలా మాట్లాడుతున్నారు. వాళ్ళు ఉండింది నడుతున్నారు లగ్జరీ 5 స్టార్ 7 స్టార్ హోటల్లో తినేవాళ్ళు ఇప్పుడు రోడ్ల మీద ఆ పాచిపోయిన ఆ పాత్రలో ఉన్న బజ్జీలు తింటున్నారు. విషయం ఏంటి తెలుసా? 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఫ్యామిలీని వదిలేసి రోడ్డు మీద తిరుగుతున్నారండి. భార్యని కొన్ని సంవత్సరాలు, కొన్ని నెలలు దూరంగా ఉంటున్నారు, భార్యకి పిల్లలకు దూరం కొట్టున్నారు, సుఖానికి దూరం కొట్టున్నారు, ఎండకి ఎండుతున్నారు, వానకి తడుస్తున్నారు, సుఖానికి దూరం అయిపోతున్నారు, మంచి తిండికి దూరం అవుతున్నారు. రోడ్ల మీద పడి నడుస్తూ రోడ్ షోలని, ఆ షోలని, అవని ఇవని ప్రజల్లో మమేకోతారు. ఇంత కమిట్మెంట్ దేనికని అడిగితే, నెక్స్ట్ ఎలక్షన్కి ఎట్లా అయినా సరే మేం గెలవాలి. ఏంటి, ఒక 5 సంవత్సరాల గెలుపు కొరకు 4-5 సంవత్సరాలు 3 సంవత్సరాలు మీరు రోడ్ల మీద నడుస్తారంటే వాళ్ళు అంటున్నారు, ఎస్ నడుస్తాం అంటున్నారు. ఒక 5 సంవత్సరాల పదవికే ఈడు రోడ్ల మీద ఎండకి వానకి తడిసిపోయి ఎంత నడిస్తే వీళ్ళు, నేను అడుగుతున్నాను, 5 ఏళ్ళ పదవికి ఎంత నడిస్తే అనంతమైన జీవితం కొరకు నువ్వేమన్నా నడిచిన దాఖలాలు ఉన్నాయా? సిగ్గు అనిపించట్లేదని మనకి? సిగ్గని అడుగుతున్నాను, సిగ్గు అనిపించడం ఏముంది చెప్పండి? నిత్యత్వం కొరకు ఏం ఉండదండి. వస్తాం సంఘానికి, ఎవరైనా పాస్ గారు గేలెత్తి అత్తమాలు నీ వైపు చెప్పాడు అనుకోండి, మానేస్తాం సంఘం. ఎందుకు మానేహారంటే వీళ్ళు అత్తమాలు నా వైపు చూపిస్తున్నాడు, మానేహం అంటే. ఈవెన్ నీకు ఏలు ఎత్తకూడదు, నోరు ఎత్తకూడదు, గట్టిగా ఏమనకూడదు, నేను గద్దించకూడదు, ఏమన్నట్టు అని అడుగుతున్నాను. నీ కమిట్మెంట్ ఎంత లూజుగా ఉందో అక్కడ అర్థమైపోతుంది. నిత్యత్వం కొరకు నీకు ఏం కమిట్మెంట్ ఉంది? మరొక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. స్పోర్ట్స్ ఆర్ట్స్ ఉన్నవారిని గమనించండి. క్రీడాకారుల్ని జిల్లా, రాష్ట్రం, నేషనల్స్, ఇంటర్నేషనల్ గోల్స్ పెట్టుకుంటారండి. ఎట్లా అయినా సరే ఒలింపిక్లో అడుగు పెట్టాలని.
ఒలింపిక్స్లో ప్రైజ్ కొట్టాలి అంటే ఎంత ఎంత ప్రాక్టీస్ చేస్తారండి వాళ్ళు, కసరత్. సిల్వర్ కొడితేనే మామూలుగా ఉండదు అక్కడ. సిల్వర్ కొడితే ఎలా ఉంటుందో సింధుని అడగండి చెప్తుంది. వైజాగ్ సింధు ఉందిగా, బిఎండబ్ల్యూ కార్లు అండి, 4-5 కార్లు సిల్వర్ తెచ్చినందుకు అలా లైన్లో పెట్టారండి. హాడీ కార్లు లైన్లో పెట్టారండి, బెంజిన్ లైన్లో పెట్టారండి. ఆ కార్లు టాప్ కార్స్ అవి లైన్లో పెడితే ఒక్కొక్క కార్ వచ్చి అది హై అండ్ కార్స్ అనుకుంటాను, 1 కోటి దగ్గరకు ఉంటుందండి. కొన్ని కార్లు అలా లైన్లో పెట్టారు. అప్పట్లో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా కారు ఇచ్చారు అనుకుంటా, నేను చదివినట్టు గుర్తు. పెద్ద కార్లు ఇచ్చారు, సచిన్ కారు ఇచ్చాడు, రకరకాలు ఇచ్చారు. నా రాజకీయ నాయకులు, క్రీడాకారులు, లోకం అక్కడి నుంచి వైజాగ్ వరకు హైవే మీద ఊరేగించుకుంటూ తీసుకెళ్ళి ఏంటి సిల్వర్కి 1 ఎకరాలు రాసి ఇచ్చారు. ఫ్లైట్ ఎక్కితే ఫ్రీ, ట్రైన్ ఎక్కితే ఫ్రీ, ఎక్కడికి వెళ్తే ఫ్రీ. ఎందుకంటే దేశానికి సిల్వర్ తెచ్చింది. సిల్వర్ తేవడానికి ఎంత కసరత్తు చేసిందండి. స్పోర్ట్స్ ఆడే వాళ్ళని మీరు గమనించండి, వాళ్ళు పెట్టుకున్న గోల్ కొరకు కొన్ని తినడం మానేస్తారు, వాళ్ళు పెట్టుకున్న గోల్స్ కొరకు కొన్ని అలవాట్లు మానేసుకుంటారు, లైఫ్ స్టైల్ మార్చేసుకుంటారు, ఫ్రెండ్ సర్కిల్ మార్చేస్తారు. అవసరమైతే గోల్కి ఇబ్బందిగా ఉందంటే ఊరే మార్చేస్తారు, పేరెంట్స్తో సహా వెళ్ళిపోతారు. ఆ గోల్ కొట్టేంత వరకు మళ్ళీ సొంత రారు. మళ్ళీ ఏది పడితే ఎక్కడ పడితే ఫ్రెండ్ సర్కిల్ మెయింటైన్ చేయరు. టైం వేస్ట్ అవుతుందంటే ఆ స్నేహాన్ని కట్ చేస్తారు. ఎంత కమిట్మెంట్లు అండి వాళ్ళకి. వాళ్ళు ఎప్పుడైనా ఈ ప్రాక్టీస్లు ఉన్నప్పుడు మనతో పాటు పెళ్ళికి వచ్చారనుకోండి, మనతో పాటు బంతిలో కూర్చున్నారనుకోండి, మనకులా తినరు బిర్యానీ. వాళ్ళు లైట్గా రైస్ వేయించుకుంటారు, చారు వేసుకుంటారు, సాంబార్ వేసుకుంటారు, ఏమైనా లైట్ కర్డ్ ఉంటే కర్డ్ వేసుకుంటారు. వాళ్ళకు తూకం ఉంటుంది, ఆ తూకం ప్రకారం తినేసి లేచిపోతారు. మనము కూరేసుడు ఇలా చూస్తాం, ఆడ ఇంకా కూరేసుడు ఇంకోటి వెయ్యి అని భయం లేదు అలా మనకి. గడ్డి తినేసి మళ్ళీ చూస్తాం ఆడ ఇంకా బాబు. వాళ్ళ కమిట్మెంట్లు చూడండి. తినరండి, బయటకు వచ్చి స్పీడ్ పెట్టండి, తినరు, ఆఫ్ తింటారు, జస్ట్ మన ఫీల్ తినరు. బిర్యానీ తినరు. మనం అక్కడ తినేస్తాం, మళ్ళీ కవర్లు తెచ్చేస్తాం, ఇంటికాడ తినేస్తాం, పొద్దున్న తినేస్తాం, సాయంత్రం తినేస్తాం. తినేయడమే గొడవ. ఇంకా బూరెలు తెచ్చేస్తాం, గారెలు తెచ్చేస్తాం, అటుకాయలు తెచ్చేస్తాం, తినే. వాళ్ళకి కమిట్మెంట్లు ఉన్నాయి చూడండి. వాళ్ళకి ఒక 5,000 10,000 ఇవ్వండి, మరి 5,000 10,000 ఇచ్చాను ఏం చేస్తావారని అడగండి. వాడు ఏం చెప్తా చెప్పినా, ఒక మంచి రన్నింగ్ షూ కొనుక్కుంటా అంటాడు వాడు. ఒక 5,000 నీకు ఇచ్చాను ఏం చేస్తారని అడిగితే, రన్నింగ్ ట్రాక్ కొంటాను, రన్నింగ్ సూట్ కొంటాను, రన్నింగ్ షూస్ కొంటాను అంటాడు. నీకు 5,000 ఇచ్చావు ఏం చేస్తానంటే, సాయంత్రం సరదాగా అలా రెస్టారెంట్కి వెళ్ళి బిర్యానీ తిని థమ్స్అప్ తాగితే ఉంటుందని అంతగా అలగడిసింది ట్యాంకు. ఇంకెంచోపు తిండుకోవాలి అని అడుగుతున్నాను. నీకు 5,000 ఇస్తే ఏం చేస్తావంటే, వాడు స్పోర్ట్స్ అంటే వాడు గోల్కి అవసరమైన కొంటాడట. నువ్వు నిత్యత్వం కొరకు బతుకుతున్న వాడైతే నీ దగ్గర 5,000 ఉంటే నిత్యత్వం కొరకు 5,000 ఏం చేస్తావు? ఒక వ్యాఖ్యానం కొంటావా? బైబిల్ని ఇంకా అర్థం చేసుకోవడానికి ఒక పుస్తకం కొంటావా? బైబిల్ని ఇంకా అర్థం చేసుకోవడానికి, లేదా ఈ పరిచర్యలో పాలు పంపులు పొందడానికి ఆ వచ్చిన డబ్బులు ఈ పరిచర్యలో వాడండి అని ఏమన్నా ఒక కమిట్మెంట్ ఉందా? నీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అంతా ఆ నిత్యత్వం కొరకు ఏమన్నా ముడుందా నీకని అడుగుతున్నాడు ప్రభు. గుర్తుపెట్టుకోండి, ఒక స్పోర్ట్స్ ఆడే వాడికి వాడు గోల్ పెట్టుకుని వాడికి అడ్డున్నవన్నీ మార్చేస్తున్నాడు, ఫ్రెండ్స్ సర్కిల్ మార్చేస్తున్నాడు. అడుగుతున్నాను, ఈ ఆత్మీయ ఆరాటం పోరాటం నిత్యత్వం కొరకు నీ గాలి స్నేహితులు కానీ నువ్వు కట్ చేయగలవా? మెయింటైన్ చేస్తున్నావు ఇంకా? మరి వీళ్ళు నా ఆత్మీయ జీవితానికి ఆటంకంగా ఉన్నారంటే కట్ చేయగలవని అడుగుతున్నాను నేను. స్పోర్ట్స్ ఆడేవాడిని చూడు, వీడు నా గోల్కి ఆటంకంగా ఉన్నాడు, సారీ బిజీగా ఉన్నానని చెప్పేస్తున్నాడు. మనము దేవుళ్ళు ఉంటాం, బయట ఉంటాం, దేవుళ్ళు ఉంటాం. అందుకేనండి నేను అడుగుతున్నాను, వాళ్ళని చూసి నేర్చుకోండి రా అంటున్నాడు ప్రభు. వాళ్ళని చూసి నేర్చుకోండి. వాళ్ళు పెట్టుకున్న లక్ష్యాల కొరకు ఊరు మార్చేస్తున్నారు, ఇల్లు మార్చేస్తున్నారు, అలవాట్లు మార్చేస్తున్నారు, కొన్ని మానేసుకుంటున్నారు. మీరేం మానుకుంటున్నారు? ఇంకా ఆదివారం చచ్చిరా, ఆదివారం పెట్టుకుని పెట్టరా ఫంక్షను అనం. మనం ఆదివారం నాడు ఫంక్షను వచ్చేస్తాంలే, చచ్చావు మరి అంటే వచ్చి వారం వెళ్తాంలే అంటున్నా. ఎంత కమిట్మెంట్. భోజనాల కోసం చచ్చి మానేసి నిన్నేమనాలరా? నిన్ను భోజనాల కొరకు చచ్చి మానేసి నిన్నేమనాలి? ఫంక్షన్ కొరకు నువ్వు చచ్చి మానేసి నీ కమిట్మెంట్ ఏంటో అక్కడే తెలిసిపోతుంది, నీ గోల్ ఎలా ఉందో అక్కడే తెలిసిపోతుంది. కాస్త నీరసం ఉంటే రావు, నిద్ర వస్తే రావు, ఫంక్షన్ ఉంటే రావు, నువ్వు ఏదన్నా నీకు అనుకూలంగా లేకపోతే రావు.
నీ నిత్యత్వం కొరకు నీ ఆరాటం పోరాటం అర్థమవుతుంది. కొంతమంది అంటున్నారండి, కాకినాడలో పెట్టేశారు దూరం అయిపోయిందని. కాకినాడ అంటే కలకత్తాలో ఉందా? కాకినాడలో పెట్టేశారు దూరం. కాకినాడ లింగులింగ్ కూడా 10 కిలోమీటర్లు ఉంది దూరం ఈ చుట్టుపక్కల ఊర్లన్నిటికీ. కాకినాడలో పెట్టేశారంటే దూరం అయిపోయిందంటే కాకినాడే దూరం అయిపోయిందని అడుగుతున్నారు. పాదయాత్రలు చేస్తున్నారు బయట, 5 సంవత్సరాల పదవి కొరకు పాదయాత్ర నడుస్తున్నారు ఎండలో. నీకు బైక్ ఉండి, ఆటో ఉండి, అనుకూలమైన కార్లు ఉండి, రావడానికి బస్సులుండి, ఎంత అనుకూలత ఉన్నా 10 కిలోమీటర్లు సత్యం వినడానికి నువ్వు రాలేనంటున్నావంటే నిత్యత్వం కొరకు నీకు ఏముంది చెప్పు? ఆరాటం, పోరాటం. లేదంటే అక్కడ ఏసీ పెడుతున్నారంట చర్చిలోని, వెళ్తామంటే వెళ్ళు, ఇక్కడ ఏసీయే, పైన పొగొచ్చేది, వెళ్ళు, కంగారు పడుతుంది. కానీ ఇక్కడ ఏసీలు ఉండవు, ఏముండదు, ఒక చూడడానికి ఒక రమ్యంగా ఉండదు. ఏముందయ్యా అంటే నిత్యత్వం యొక్క ఊపిరులు ఉన్నాయి ఇక్కడ. నిత్యత్వానికి పునాదులు ఉన్నాయి, పరలోకపు గవిని ఉంది ఇక్కడ. ఇదిగో దానికి కావలసిన సిద్ధపాటు ఇక్కడ తయారు చేస్తారు. ఇక్కడ పౌలు అంటున్నాడు మరో మాట మనతో చూద్దాం ఒకసారి. చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రిక. ప్రభు పౌలు గారి ద్వారా ఏమంటున్నారు చూడండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం మొదటి వచనం నుంచి చూడండి. నా కుమారుడా, నీవు అనేక సాక్షులు ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకం. సామర్థ్యం అంటే కమిట్మెంట్ ఉన్న వాళ్ళకి, కంటెంట్ ఉన్న వాళ్ళకి, ఇదిగో క్యారెక్టర్ ఉన్న వాళ్ళకి, గోల్ పెట్టుకుని దేవుని కొరకు బతుకుతున్న వారికి, నీలాటోడికి నాలాటోడు ఉంటే మనలాగే ఆత్రుత ఉంటే వాళ్ళకి బాధ్యతలు, ఎవడపడతాడికి ఒక బాధ్యతలు అని చెబుతూ కిందికి, ఇతరులకు బోధించుటకు సామర్థ్యం గల నమ్మకమైన మనుషులకు అప్పగించు. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుల వలె నాతో కూడా శ్రమను అనుభవించు. భక్తి జీవితం అంటే దేంతో పోస్తున్నాడు చూడండి, దేనితోనట? సైనికుని వలె పోరాటం చేయి. సైనికుడు పోరాటం చేస్తున్నప్పుడు ఎలా ఉంటాడండి? వాళ్ళని వెళ్ళి అడగండి, ఏది పడితే తినరు వాళ్ళు. యుద్ధం ఉంది సార్, లైట్ ఫుడ్ తీసుకుంటామంటారు. యుద్ధం టైంలో తినే ఫుడ్ వేరు, నార్మల్ డ్యూటీలో ఉన్నప్పుడు తినే ఫుడ్ వేరు. ఆత్మీయ జీవితం కూడా బ్యాటిల్ గ్రౌండ్ అన్నాడు. ఆ గ్రౌండ్లోకి నీకు దిగడానికి ఏముంది నీకు చెప్పు. ఈ పనికి మాల ఫోన్ వల్ల టైం అంతా వేస్ట్ అవుతుంది, చెత్తదే, ఎంతవరకు వాడాలి అంతవరకు అని పక్కన పడేయగలవా? బాత్రూంలోకి పట్టుకెళ్ళిపోతున్నావు ఫోన్. మిమ్మల్ని అడుగుతున్నాను నేను, ఈ ఫోన్ వలన ఎంత టైం 24 hours దాని ఎంక చూస్తూ చచ్చిపోతున్నారు. దాని ఎంకేని అడుగుతున్నా, నీ కళ్ళు నీకు ఇచ్చాను, ఎక్కువ దేని చూసారంటే రికార్డులు ఏంది వెళ్తుంది చెప్పినా దేవుడి దగ్గర? ఫోనే 24 hours ఫోనే. ఆ ఫోన్లోనే ఉంటాను అడుగుతున్నాను. ఒక ఫోన్ వదలలేవు, గాలి మాటలు మాట్లాడే గాలిగాలను వదలలేవు, చెడు వ్యసనాల్లో ఉన్న వారికి స్నేహాన్ని వదలలేవు, ఏమి వదలలేవు. నువ్వు చచ్చిపోతే వెంటనే ఫ్లెక్స్ మీద రాయాలంటే ఏమని ఉంది నీకు పరలోకం పిలుపు. గేట్ రెడీగా తెరిచి ఉంచారు నీకు, రా బాబు రా, నీ పిలుపు కోసం ఎదురు చూస్తున్నావని. ఏముంది నీకు ఆరాటం చెప్పి? దేవుడిని నమ్ముకున్నానన్న ఒక్క మాటకు నువ్వు సోమరోళ్ళ తయారై నువ్వు ఆ దేవుని కొరకు ఏం చేస్తావు చెప్పు? ఒక్కటే ఏమనంటే ప్రతి దానికి దేవుడిని నమ్ముకున్నాను చెప్తావు. దేవుడిని నమ్ముకుని ఏం చేస్తావు? నిత్యత్వం కొరకు ఏం చేస్తావు? ఒక్కటి ఉండదు మనకు చెప్పుకోవడానికి. పౌలు గారు అంటున్నారు, సైనికుని వలె పోరాటం అనుభవించాలి. సైనికుడు ఎవడో యుద్ధములకు పోయినప్పుడు తన్ను దండులో చేర్చుకుని వాడిని సంతోషపెట్టవలని ఈ జీవన సంబంధమైన వ్యాపారంలో చిక్కొండం. నేను అడుగుతున్నాను, ఎవరైతే సుపీరియర్ ఆఫీసర్ ఉన్నాడో ఆఫీసర్ని సంతోషపెట్టాలంటే ఎనిమిని మట్టి గరిపిస్తే ఆనందపడతాడా? సార్ కంగారు పడకండి సార్, మంచి వ్యాపారం చేసి మీకు పర్సంటేజ్ ఇస్తానంటే ఆఫీసర్ ఆనందపడతాడు చెప్పు. నా మాట మీకు అర్థమైందో లేదో? ఇప్పుడు యుద్ధం ఉందరా రెడీ ఎవరంటే యుద్ధంలో ఆనందింప చేయాలంటే ఫైట్ చేస్తే ఆనందపడతాడు. వీడు ఫైట్ చేయకుండా వ్యాపారం చేసి మీకు పర్సంటేజ్ ఇస్తానంటే రిజైన్ లెటర్స్ ఏదికి ఇస్తాడు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైనా ఉద్యోగంలో జాయిన్ అవుతున్నప్పుడు వాళ్ళకు లెటర్ ఇస్తారు తెలుసా, ఇంక్లూడింగ్ మీ. ఆ లెటర్లో కొన్ని కాలమ్స్ ఉంటాయి, కొన్ని పాయింట్స్ ఉంటాయి. ఆ పాయింట్స్ ఏమని రాస్తారు చెప్పిన? ఏ వ్యాపారాల్లో కానీ, ఏ పెట్టుబడుల్లో కానీ, ఈ ఉద్యోగం ఉండగా మరొక లావాదేవీల్లో కానీ నేను ఉండనని జేమ్స్ అనే నేను ప్రమాణపూర్వకంగా ప్రమాణం చేస్తూ సంతకం పెడుతున్నాను. ఈ విధి నిర్వహణలో నా ప్రాణాలు పోయినా దీనికి గవర్నమెంట్కి సంబంధము లేదు. అలా కమిట్మెంట్ ఇస్తాను.
అలా కమిట్మెంట్ ఇచ్చి సంతకం పెడతారు కింద. ఒక ఉద్యోగం చేసేవాడికి దేశ భద్రత కొరకు ఎంత కమిట్మెంట్ ఉందని చూడండి. ప్రభు అన్నాడు ఎంతకన్నా కమిట్మెంట్ ఉండాలట.